మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. Hello guys, this is Raju from PR Academy. This is the chemistry lecturer. I have a 14 years experience in objective chemistry. Already మనం ఇంట్రడ్యూస్ అయ్యాం సార్. సో ఆర్ఆర్బి వేరియస్ ఎగ్జామినేషన్స్లో ఎలా క్వశ్చన్స్ వస్తాయని లాస్ట్ వీడియోలో మనం అనాలిసిస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకి పీరియాడిక్ టేబుల్ నుంచి మోస్ట్ కామన్ బిట్ అయిపోయింది సార్. హౌ టు ఐడెంటిఫై పీరియడ్ నెంబర్ అండ్ గ్రూప్ నెంబర్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎలిమెంట్. ఏ ఎలిమెంట్కైనా సరే మనం గ్రూప్ నెంబరు పీరియడ్ నెంబర్ చెప్పేలాగా ఉండాలి సార్. కామన్గా వస్తున్న ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పీరియాడిక్ టేబుల్ ఇట్స్ క్లాసిఫికేషన్ నుంచి మనకి కామన్గా వస్తున్న క్వశ్చన్ అంటే ఏదో ఒక ఎలిమెంట్, ఒక అన్నోన్ ఎలిమెంట్ ఇచ్చి దాని యొక్క పీరియడ్ పొజిషన్, పీరియడ్ నెంబరు, గ్రూప్ నెంబర్ అడగడం జరుగుతుంది సార్. అదేవిధంగా లేదా ఒక ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇచ్చి, సమ్ అన్నోన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇచ్చి గ్రూప్ నెంబర్ మరియు పీరియడ్ నెంబర్ అడగడం జరుగుతుంది. మెయిన్గా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటే మనం ఖచ్చితంగా సెంట్రల్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు, అటెంప్ట్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా ఎన్సీఆర్టీ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది సార్? ప్రామాణికంగా 10th క్లాస్ నుంచి మనకు అడగడం జరుగుతుంది. పీరియాడిక్ అండ్ పీరియాడిక్ ఎలిమెంట్స్, పీరియాడిక్ టేబుల్ అండ్ ఇట్స్ క్లాసిఫికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్లో వస్తుంది. దానికి కంటిన్యూషన్ మనకి 11th క్లాస్లో ఇస్తారు సార్. ఆ రెండు కోఆర్డినేషన్ చేసుకొని మనం కంటెంట్ చదువుకున్న తర్వాత మనం బిట్ చేయడం జరుగుతుంది. సో మనం జనరల్గా ఒక ట్రిక్ అనేది మనకు ఉంటుంది సార్. ట్రిక్ ద్వారా వెళ్తే మనం ఈజీగా క్వశ్చన్ అనేది ఈజీగా చేయొచ్చు సార్. సో ఏంటి ట్రిక్ అనేది ఏంటి, ఎలా ఫాలో అవుతాం అనేది చూద్దాం. ఏమంటున్నాను సార్ నేను? హౌ టు ఫైండ్ ఏ గ్రూప్ నెంబర్ అండ్ పీరియడ్ నెంబర్ for any element in the periodic table. దీని గురించి చెప్పొచ్చు సార్, మనం ఖచ్చితంగా చేయొచ్చు. ఒక బిట్ అనేది రెగ్యులర్గా రావడం జరుగుతుంది. సో మీకు ఈ డెప్త్ అనేది ఎలా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా ఎన్సీఆర్టీ అనేది 10th క్లాస్ నుంచి మనం 11th క్లాస్ వరకు కంటెంట్ చదువుతున్నప్పుడు చాలా క్లాసిఫికేషన్స్ నిన్నే డిస్కస్ చేస్తాం. 118 ఎలిమెంట్స్ ఎలా క్లాసిఫికేట్ చేశాడు, ఎస్, బి, డి, ఎఫ్ సంథింగ్, వాటి కాన్ఫిగరేషన్స్, వాటి ప్రాపర్టీస్, వాటి యొక్క ట్రెండ్స్, దాని సైజ్ ఎలా మారుతుంది ఫ్రమ్ పీరియడ్లో, లెఫ్ట్ టు రైట్, ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ గ్రూప్లో ఎలా మారుతుంది, అవి ట్రెండ్స్లోకి వస్తాయి. అంతకన్నా ముందు మోస్ట్ కామన్ బిట్ వచ్చేసరికి మనకి పీరియాడిక్ టేబుల్లో ఒక ఎక్స్ అనే ఎలిమెంట్ ఇచ్చేస్తాడు. ఎంతో సమ్ ఎక్స్ ఎలిమెంట్ ఇచ్చేస్తాడు సార్. సమ్ ఎక్స్ ఎలిమెంట్ 52 లేకపోతే 44 అటామిక్ నెంబర్ కలిగినటువంటి ఏదో ఒక ఎలిమెంట్, సమ్ ఎక్స్ ఎలిమెంట్ యొక్క వాట్ ఈస్ ద గ్రూప్ నెంబర్ అడుగుతాడు. గ్రూప్ నెంబర్ అనేది చెప్పాలి మనం. చెప్పాలి. అదేవిధంగా పీరియడ్ నెంబర్ అనేది చెప్పాలి. ఓకే, హౌ మెనీ గ్రూప్స్ సార్? ఆల్రెడీ we know the group numbers. There is the 7 periods and 18 groups. ఓకే, ఈ నెంబర్ కూడా మనకి ఇంపార్టెంట్, చాలా అరుదుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ థీమ్స్, డిఫరెంట్ గ్రూప్స్ చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు మెండలీవ్స్ ప్రకారం దేర్ ఇస్ సమ్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్. ఇది మనం ప్రెసెంట్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ప్రజెంట్ యూజ్ చేస్తున్నటువంటి మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి 7 పీరియడ్స్, 8 గ్రూప్స్ అకార్డింగ్ టు మోస్లెస్. దీన్నే లాంగ్ ఫామ్ ఆఫ్ ద మెండలీవ్స్ అని కూడా అంటాం. మనం ఏదైతే పీరియాడిక్ టేబుల్ అనుకున్నామో దాన్ని ఏమంటామంటే లాంగ్ ఫామ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ అంటాం. పీరియాడిక్ టేబుల్ ఫింగర్ టిప్స్ చెప్పొచ్చు మనం. ఓకే, నేను చెప్తాను. దాన్ని ఈజీగా మనకి బైహార్ట్ చేసే విధానం కూడా ఉన్నదన్నమాట. చిన్న ట్రిక్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కమింగ్ టు మన బిట్లోకి వెళ్దాం సార్. బిట్ ఏంటి, ఏమడుగుతున్నాడు సార్? హౌ టు ఫైండ్ ద గ్రూప్ నెంబర్స్ అండ్ పీరియడ్ నెంబర్స్. చాలా పీరియడ్స్ ఉన్నాయి, చాలా గ్రూప్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? 118 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ప్రతి ఏదో ఒక ఎలిమెంట్ ఇచ్చేస్తాడు.
ఏదో ఒక ఎలిమెంట్ ఇచ్చేసి మీరు గ్రూప్ నెంబర్ పైరేట్ నెంబర్ అడుగుతూ ఉంటాడు అనమాట. సమ్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎలిమెంట్ అడిగి ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 52 అనుకోండి, 52 అనుకోండి, 44 అనుకోండి, ఏదో సమ్ ఎక్స్ ఎలిమెంట్ అది ఏదో అవ్వచ్చు, దాని యొక్క ఏ గ్రూప్లో ఉంది, ఏ పీరియడ్లో ఉంది అడుగుతూ ఉంటాడు సార్. ప్రశ్న అనేది చాలా రెగ్యులర్గా వస్తుంది. దీన్ని ఎట్లా క్రాక్ చేయాలనేది మన టార్గెట్. ఇది ఎప్పుడు వస్తుందంటే మనకి ఎన్సీఆర్టీ అనేది ఖచ్చితంగా చదవాలి సార్. ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి 10th క్లాస్ ఫాలోడ్ బై +1లో మనకి రెగ్యులర్గా అడుగుతున్నాడు సార్. రెగ్యులర్గా అడుగుతున్నాడు, ప్రశ్న అనేది రెగ్యులర్గా అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ 10th క్లాస్లో ఉన్నటువంటి పీరియాడిక్ టేబుల్ ఇట్స్ క్లాసిఫికేషను, అదేవిధంగా 11th క్లాస్లో ఉన్నటువంటి పీరియాడిక్, దీనికి ఎక్స్టెండెడ్ పీరియాడిక్ టేబుల్ వాటి ప్రాపర్టీస్ ఎక్స్టెండెడ్ మనం కంటెంట్లోకి వెళ్ళేసరికి అది చూస్తాం. కాకపోతే మనం ఈరోజు ఇది చెక్ చేద్దాం సార్. సమ్ ఎక్స్ ఎలిమెంట్ ఇచ్చాడు, దాని యొక్క మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, గ్రూప్ నెంబర్, పీరియడ్ నెంబర్ చెప్పాలనుకుంటున్నాం. ఐ హ్యావ్ ఎ ట్రిక్ ఫర్ దిస్ వన్. ఏంటి ట్రిక్? ఏ ఎలిమెంట్ ఇచ్చినా చెప్పేటట్టు ఉంటారు చూడండి మీరు. ఓకే, నేను ఇప్పుడు చెప్పిన ట్రిక్ ఉంటే ఏ ఎలిమెంట్ ఇచ్చినా చెప్పగలరు. దానికి ముందు వీ హ్యావ్ సమ్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ద నోబుల్ గ్యాసెస్. ఆల్రెడీ వీ నో ద నోబుల్ గ్యాసెస్. నోబుల్ గ్యాస్ అంటే ఏంటో తెలుసు మనకి, తెలియాలి కూడా. ఏమంటారు? తెలియాలి కూడా. నోబుల్ గ్యాసెస్, వీటిని హీరోస్ అంటాం. హీరోస్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మన జనరల్ లైఫ్లో వాట్ యూ బికమ్ ఏ ఫ్యూచర్ అని అంటే, లేకపోతే మన స్టూడెంట్స్లో పక్కన ఉన్న అబ్బాయిని ఇంకోని అడిగితే అవ్వాలనుకుంటున్నాం అంటే ఫ్యూచర్లో ఏమి చెప్తారు సార్ వాళ్ళు? వాళ్ళ అల్లు అర్జున్ అవ్వాలనుకుంటున్నాం, లేకపోతే అర్జున్ రెడ్డి అవ్వాలనుకుంటున్నాం, సంథింగ్ ఎవరైతే స్టార్స్, సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో అనుకుంటాం. అదేవిధంగా ఎంటైర్ పీరియాడిక్ టేబుల్లో దేర్ ఇస్ 118 ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్లో కొన్ని మాత్రమే హీరోస్ ఉన్నాయి. ఈ హీరోస్ లాగా ఎవరు బిహేవ్ చేద్దాం అనుకుంటారంటే, ఇక్కడ ఉన్నటువంటి రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా దే వాంట్ టు బికమ్ ఏ హీరోస్. What is the hero? What are the heroes of the periodic table? There is a noble gases. Why? Because of they are the stable. స్టేబుల్గా ఉంటాయి. ఎందుకు అవ్వాలనుకుంటావు నువ్వు? ఎందుకు అవ్వాలనుకుంటావు స్టార్ సెలబ్రిటీ? దేర్ ఆర్ ద స్టేబుల్, దేర్ ఆర్ ద వెల్ సెటిల్డ్. దట్స్ వై యూ వాంట్ టు బికమ్ దట్ స్టార్. మనం ఎందుకు అవ్వాలనుకుంటామండి? వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు సెలబ్రిటీలో కాబట్టి అవ్వాలనుకుంటాం ఖచ్చితంగా, ఎవరిదైనా అలానే. అదే విధముగా పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ కూడా హీరోలు అవ్వాలనుకుంటాయి. హీరోలు అంటే స్టేబుల్గా ఉండాలి. అయితే ఇవి స్టేబుల్ ఎందుకు అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ హీరోస్ ఇవే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon, radon and oganissan. This is the OZ, original gangster, right? OZ మనకు తెలుసు, నోటెడ్గా వస్తుంది. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇదే మనకి ట్రెండింగ్ అనమాట. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఎవరో మీకు తెలుసు, నాకన్నా మీకే బాగా తెలుసు. సో ఇక్కడ ఓజీ ఎవరు? ఇవన్నీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్, ఇవన్నీ సెలబ్రిటీసే. సో 118 ఎలిమెంట్స్. దీని యొక్క అటామిక్ నెంబర్ 118 సార్. బై ది వే what is the atomic number of oganissan? ఒరిజినల్ గ్యాంగ్స్టర్. లైక్ సంథింగ్ గుర్తుంచుకుంటారని చెప్పాను తప్ప ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాదు. దాని పేరు ఓగనిస్సాన్. ఇస్ ద వన్ ఆఫ్ ద నోబుల్ గ్యాస్, రేడియో యాక్టివ్ ఎలిమెంట్గా ఉన్నటువంటి వన్ ఆఫ్ ద నోబుల్ గ్యాస్. ఇనర్ట్ గ్యాస్ అంటాం వీటిని. ఇనర్ట్ అంటే దే ఆర్ నాట్ రియాక్ట్ with the any other elements. Because ఎందుకు రియాక్ట్ అవ్వాలి? they are the stable. because these are the stable. ఇవి ఎందుకు స్టేబుల్ అంటాం సార్? మనం కంప్లీట్గా ఫిల్ అవుతాయండి, కంప్లీట్గా ఫిల్ అయిపోతాయి. అందులో ఏవైతే ఆర్బిటాల్స్ ఉన్నాయో అందులో ఎలక్ట్రాన్స్ అన్నీ కంప్లీట్గా ఫిల్ అయిపోతాయి. వీటి అటామిక్ నెంబర్స్ చెప్పగలరా? వీటి అటామిక్ నెంబర్స్ కూడా మనకు ఒక ట్రిక్ ఉంది, అందరికి తెలిసే ఉంటుంది. తెలియకపోతే చూద్దాం ఒకసారి. వాట్ ఆర్ ద అటామిక్ నెంబర్స్? వాట్ ఆర్ ద అటామిక్ నెంబర్స్ ఆఫ్ ద నోబుల్ గ్యాసెస్? Okay, this is the helium atomic number 2. For example, వీటి అటామిక్ నెంబర్స్ తెలియకపోతే ఐ హ్యావ్ ఎ ట్రిక్, ఐ హ్యావ్ ఎ మ్యాజిక్ ఫిగర్ ఉంది సార్ ఇక్కడ. మ్యాజిక్ ఫిగర్స్ అనేవి ఉన్నాయి మనకి. ఏంటా మ్యాజిక్ ఫిగర్స్ అనుకుంటే మనం ఒక్కసారి చూద్దాం. ఏంటా మ్యాజిక్ ఫిగర్స్ అనేది చూద్దాం ఒకసారి.
మనకి ఎన్ని ఉన్నాయి సార్ 7 పీరియడ్స్ ఉన్నాయన్నాం కదా 7 పీరియడ్స్ ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ 7 ఓకే ఫస్ట్ పీరియడ్లో ఉన్న మూలకాలు 2 8 థర్డ్ పీరియడ్లో 8 again 18 again 32 again 32 these are the magic figures of the periodic table అదే విధంగా ఏ అటామిక్ నెంబర్ గ్రూపులో ఉన్నటువంటి ఏదైనా అటామిక్ నెంబర్ తెలియకపోతే మనం అవి యాడ్ చేసుకుంటూ వస్తూ ఉంటే మాత్రం ఈజీగా చెప్పవచ్చు వాటి యొక్క అటామిక్ నెంబర్స్ ఈజీగా చెప్పొచ్చు సార్ కమింగ్ టు ద ఫ్రమ్ హీలియం టు నియాన్కి వచ్చేసరికి +8 చేయండి +8 చేస్తే ఏమొస్తుంది చూడండి ఆ ఫార్ములా అవుతుందో లేదో చూడండి సార్ దర్ ఇస్ ద +8 plus 18 again plus 18 again plus 32 again plus 32 ఈ ఫండమెంటల్ అనేది ఈ హీరోస్ గురించి తెలుసుకున్నట్లయితే మనం ఏ ఎలిమెంట్ యొక్క పీరియడ్ నెంబరు గ్రూప్ నెంబర్ తెలియచ్చు నేను ఎలా ఏ విధంగా వస్తుందో చెప్తాను ఒకసారి చూడండి ఒకసారి +8 చేస్తే వాట్ ఇస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ నియాన్ 10 and 18 and 36 and 54 and 86 and finally 118 చూడండి సరిపోదు చూడండి ఒకసారి ఇది ఎందుకు చెప్పానంటే దీస్ ఆర్ ద మ్యాజిక్ ఫిగర్స్ గుర్తుపెట్టుకోండి బాగుంటుంది గ్రూప్లో ఏ మూలకం యొక్క అటామిక్ నెంబర్ తెలియకపోయినా మనకి ఇనిషియల్గా 1 to 30 ఎలిమెంట్స్ అనేవి ఈజీగా తెలుస్తాయి కాబట్టి గ్రూప్ నెంబర్స్ కూడా మనం చదువుకుంటాం కాబట్టి ఎస్ బ్లాక్ ప్లీ బ్లాక్ 1F 1A 2A దేర్ ఆర్ ద ఎస్ బ్లాక్ పి బ్లాక్ డి బ్లాక్ వీటి గురించి తెలుసుకుంటాం కాబట్టి మనం ఒకవేళ కరెక్ట్గా గుర్తు రాలేనప్పుడు ఇలా ఈ ట్రిక్ అనేది ఫాలో అయితే గ్రూప్ నెంబర్స్ ఈ ట్రిక్ అనేది ఫాలో అయితే ఈజీలీ ఫైండ్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ రిమైనింగ్ గ్రూప్స్ మనం ఇప్పుడు చూద్దామా ఎక్కడ ఉన్నాం సార్ ఎక్కడ ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక అన్నోన్ ఎలిమెంట్ యొక్క గ్రూప్ నెంబరు మనం చెప్పాలి గ్రూప్ నెంబర్ అనేది మనం చెప్పాలి ఎలా చెప్దామో చూద్దాం ఒకసారి చూడండి ఒకసారి అదే కదా మన కాన్సెప్ట్ ఈజీగా చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ 44 అనే ఒక ఎక్స్ ఎలిమెంట్ ఇచ్చాడు వీటి యొక్క గ్రూప్ నెంబరు పీరియడ్ నెంబరు మనం చెప్పాలి ఇది 44 కదా సార్ చూడండి ఒకసారి హీరోల దగ్గరకు వచ్చేద్దాం 44 అనేది ఒక అటామిక్ నెంబర్ ఏదో ఒక అటామిక్ నెంబర్ ఎక్స్ ఎలిమెంట్ యొక్క ఈ యాటమ్ అనేది ఏ గ్రూప్లో ఏ పీరియడ్లో ఉందో చెప్పాలి 44 ఇన్ బిట్వీన్ ఎక్కడ ఉంది సార్ 44 అనేది ఇక్కడ ఉంది సార్ 44 అనేది ఇక్కడ ఉంది అంటే 36 క్రిప్టాను ఇక్కడ 37 స్టార్ట్ అవుతుంది గ్రూప్ నెంబరు ఎక్కడి వరకు సార్ 54 వరకు అంటే ఇన్ బిట్వీన్ ద 37 and 54 we have a 44 మనకి అదే కావాలి సో దీని గ్రూప్ నెంబర్ తెలియాలి అంటే మనకి 36 అనేది 18th గ్రూప్ కదండి ఇవి ఏ గ్రూప్ సార్ నోబుల్ గ్యాసెస్ అనేవి 18th గ్రూప్ ఆర్ 0 గ్రూప్ అని అంటాం సార్ 18th గ్రూప్ ఆర్ 0 గ్రూప్ ఎలిమెంట్స్ని మనం ఏమంటామంటే నోబుల్ గ్యాసెస్ అంటాం ఓకే ఈజీగా చెప్పొచ్చు పీరియడ్ నెంబర్స్ అనేవి మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఎలా ఉంటాయి సార్ పీరియడ్ నెంబర్స్ దిస్ ఈజ్ ద ఫస్ట్ పీరియడ్ దిస్ ఈజ్ ద సెకండ్ పీరియడ్ దిస్ ఈజ్ ద థర్డ్ వన్ దిస్ ఈజ్ ద ఫోర్త్ వన్ దిస్ ఈజ్ ద ఫిఫ్త్ వన్ దిస్ ఈజ్ ద సిక్స్త్ వన్ దిస్ ఇస్ ద 7th వన్ ఇలా మనకి 7 పీరియడ్లు అనేవి ఇలా చెప్పొచ్చు ఇప్పుడు మనం ఈజీగా చెప్పవచ్చు పీరియడ్ నెంబర్ ఈజీగా చెప్పవచ్చు చూడండి 37 ఇన్ బిట్వీన్ ద 36 to 54 మధ్యలో ఉంటుంది కదా ఇక్కడ ఉంటుంది కదా 36 దాటిన తర్వాత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 5th పీరియడ్ దేర్ ఈస్ ద ఆన్సర్ 44 ఎలిమెంట్ హ్యావ్ ఇన్ ద 5th పీరియడ్ 44 ఎలిమెంట్ అనేది 5th పీరియడ్లో ఉంటుంది ఇప్పుడు గ్రూప్ నెంబర్ చెప్పే భాగంలో మనకి ఎలా చూస్తామండి 44 ఎలిమెంట్ యొక్క గ్రూప్ నెంబర్ కావాలి ఓకే మనకి 36 ఎలిమెంట్ యొక్క గ్రూప్ నెంబర్ తెలుసు ఏంటది 18th గ్రూప్ ఓకే 36 యొక్క 18th గ్రూప్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఇక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది కదా 37 38 39 40 41 42 and 43 44 ఓకే ఇది ఎలా ఎందుకు రాస్తాం చాలా చిన్న ట్రిక్ కొంచెం అవగాహనలో వచ్చిస్తే మనకు సరిపోద్ది 36 ఎలిమెంట్ యొక్క గ్రూప్ ఏమని చెప్పుకున్నాం క్రిప్టాన్ కదా 36 ఏంటి క్రిప్టాన్ కదా ఈ క్రిప్టాన్ యొక్క ఎలిమెంటే వీటి అన్నీ కూడా 18th గ్రూప్ ఎలిమెంట్స్ మన హీరోలు ఉన్నారు కదా పీరియాడిక్ టేబుల్లో హీరోస్గా ఉండే
ఎలిమెంట్స్ అనేవి 18th గ్రూప్లో ఉన్నాయి. మనకు 34 గ్రూప్ కావాలి. సో మనకు 13th గ్రూప్ తెలుసు. ఇప్పుడు లెక్క పెట్టండి, మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8th గ్రూప్ ఇలా ఈజీగా చెప్పొచ్చు మనం. ఈ 44 ఎలిమెంట్ అనేది 5th గ్రూప్ మరియు 5th పీరియడ్ మరియు 18th గ్రూప్ అని చెప్పొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామా. చాలా ఈజీగా చెప్పొచ్చు సార్, ఏం కాదు ఫాలో అవ్వండి. ఒక్కసారి మరొక నెంబర్ చెప్పండి, మీరు ప్రాక్టీస్ చేయండి. మరొక నెంబర్తో మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 34 ఫర్ ఎక్స్ ఎలిమెంట్, ఏదో ఎక్స్ ఎలిమెంట్ యొక్క 34 ఎలిమెంట్ యొక్క వాట్ ఈస్ ద గ్రూప్ నెంబర్ అండ్ వాట్ ఈస్ ద పీరియడ్ నెంబర్. ఓకే, వెళ్ళిపోతాం, మళ్ళీ వెంటనే వెళ్ళిపోతాం మనం. 34 అటామిక్ నెంబర్ ఎలిమెంట్ యొక్క గ్రూప్ నెంబర్ కావాలి. మనం వెళ్ళిపోతాం. ఈరోజు రాసుకుంటాం, పక్కన జాగ్రత్తగా రాసుకుంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జెనాన్, రాడాన్ అండ్ ఓగనిసాన్ ఇస్ అవర్ లాస్ట్ ఎలిమెంట్. అక్కడెక్కడో ఉంటుంది. ఆ గ్రూప్ కూడా మనం ఈజీగా రాయొచ్చు, అది కూడా చెప్తాను. మనం పీరియడ్ టేబుల్ ఫింగర్ టిప్స్లో రాసేయచ్చు, ఫింగర్ టిప్స్లో గుర్తుపెట్టుకోవచ్చు, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ డెప్త్ అనేది ఎప్పుడు వస్తుందంటే కంటెంట్ అనేది చాలా నీట్గా ఒక అనాలిసిస్ ప్రకారంగా ఒక స్టోరీ లైన్ లాగా చదువుకుంటూ వస్తేనే మనకి కెమిస్ట్రీలో బిట్స్ అనేవి చాలా ఈజీగా చేయగలం అనమాట. చాలా కష్టంగా భావించే కెమిస్ట్రీ సబ్జెక్ట్ కూడా చాలా ఈజీగా ఫింగర్ టిప్స్లో పెట్టే ఛాన్స్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఈ లెవెల్ ఆఫ్ కమాండ్ అనేది మీకు రావాలన్నమాట. ఎలా వస్తుందంటే ఇలాంటి చిన్న ట్రిక్స్ అనేవి ఫాలో అవుతూ ఉండాలి. కమింగ్ టు this one, what is the group number and period number of the 34 ఎక్కడ ఉందో చూడండి సార్. 34 this is the in between the 34 అనేది ఈ రెండిట్ల మధ్య ఉంది. ఆర్గాన్ అనేది 18, ఇదేమో క్రిప్టాన్. కాబట్టి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ గ్రూప్, ఈ పీరియడ్ ఏ పీరియడ్ అండి, 4th పీరియడ్ 19 నుంచి. ఆర్గాన్ యొక్క పీరియడ్ 3rd పీరియడ్ అనేది 18th ఎండ్ అయిపోయింది. ఇక్కడ 4th పీరియడ్ అండి 19th ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 19th ఎలిమెంట్ నుంచి 36 ఎలిమెంట్ వరకు ఈ 4th పీరియడ్లో ఉంటాయన్నమాట. అంతేనా? ఈ 4th పీరియడ్లో ఉన్నప్పుడు మనకి ఇది ఖచ్చితంగా ఏ పీరియడ్ అని చెప్పేస్తాం సార్. పీరియడ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. నోబుల్ గ్యాసెస్ నుంచి పీరియడ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. వాట్ ఈస్ ద పీరియడ్ నెంబర్ ఆఫ్ ద 34 ఎలిమెంట్? పీరియడ్ నెంబర్ ఈస్ ద 4th పీరియడ్. ఈజీగా చెప్పొచ్చు మనం. కమింగ్ టు ద గ్రూప్ నెంబర్ చెప్పాను కదండి, చాలా ఈజీగా 36 అనేది మనకు తెలుసు ఆల్రెడీ. 36 ఈజ్ ద గ్రూప్ నెంబర్ ఆఫ్ ద 18th గ్రూప్. ఓకే, మనకేం కావాలి, 34 గ్రూప్ కావాలి. వెనక్కి రండి, రివర్స్ క్యాలిక్యులేషన్ చేయండి. 35 అండ్ 34 ఇది 17th గ్రూప్ అవుతుంది, ఇదేమో 16th గ్రూప్ అవుతుంది. ఈజీ. ఇలా మనం ఏ నెంబర్ అయినా ఇచ్చుకొని చేయొచ్చు సార్. ఓకే, ఏ నెంబర్ అయినా ఇచ్చుకుంటూ మనం వెళ్ళవచ్చు. ఓకే, ఈ విధంగా ఏ బిట్ ఇచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫిగరేషన్ ఇస్తుంటాడు. కాన్ఫిగరేషన్ ఇచ్చి దాని యొక్క ఏ బ్లాక్, ఆ ఎలిమెంట్ ఏ బ్లాక్ చెందినది, ఆ ఎలిమెంట్ ఎస్ బ్లాక్ చెందిందా, బి బ్లాక్ చెందిందా. ఫర్ ఎగ్జాంపుల్ నియాన్ 3s2 ఆర్ 3s1 కలిగినటువంటి కాన్ఫిగరేషన్ కలిగినటువంటి ఒక మూలకము ఎక్స్ అనే మూలకము ఏ పీరియడ్లో ఉంటుంది, ఏ గ్రూప్లో ఉంటుంది, ఇలా అడుగుతూ ఉంటాడు. దానికి కూడా ట్రిక్స్ ఉంటాయి, మనం నెక్స్ట్ నుంచి ఫాలో అవుతూ ఉంటాం. కంటెంట్లో యాప్లో చెప్తూ ఉన్నప్పుడు మొత్తం అన్ని బిట్స్ చెప్తూ ఉంటాం. ఓకే, నేను ఈరోజు డిస్కస్ చేసింది ఏ బిట్ అయినా, ఏ ఎలిమెంట్ యొక్క అయినా ఈ ట్రిక్ని ఉపయోగించి ఏ ఎలిమెంట్ యొక్క పీరియడ్ నెంబర్ అయినా గ్రూప్ నెంబర్ అయినా చాలా ఈజీగా చెప్పొచ్చు. ఈజీ గైస్, ఈజీ. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫింగర్ ట్రిప్ ఆన్. మనం పీరియాడిక్ టేబుల్ ఇన్ ఫింగర్ టిప్స్. ఫింగర్ టిప్స్లో రాయొచ్చు, చాలా ఈజీగా రాయొచ్చు. చూడండి, నేను రాస్తాను, నాతో పాటు ఫాలో అవ్వండి. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం. ఇవేంటి సార్? ఇవి ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు. వీటినే ఎస్ బ్లాక్ అని కూడా అంటాం. వీటికి కూడా ట్రిక్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకునే ఛాన్స్ ఈజీగా ఉంది. చాలా ట్రిక్స్ ఉంటాయి, చాలా కోర్స్ కూడా ఉంటాయి. చూడండి సరదాగా, హలీనాకి రుబీనా క్లోజ్ ఫ్రెండ్. ఇలాంటి జుజుబీ కాన్సెప్ట్లు, జుజుబీ ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి. కానీ కోడ్ కన్నా
కోడ్ కన్నా మనం ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తూ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఎన్సీఆర్టీ సిలబస్లో ఉంది ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, వాటి యొక్క ప్రాపర్టీస్, వాటి యొక్క స్ట్రక్చర్ సంథింగ్ ఉంది. కాబట్టి ఎస్ బ్లాక్ తీసినప్పుడల్లా మనం ఎస్ బ్లాక్లో ఫస్ట్ గ్రూప్ అయినటువంటి వీటి గురించి తెలుసుకోవాలి. కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్సియం అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అల్టూ ఉంటే వచ్చేస్తుంది. లేదంటే జుజుబీ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవడమే. ఏంటి? హాలీనాకి రుబీనా క్లోజ్ ఫ్రెండ్. మా సార్ చెప్పారు, సార్ ఏంటి ఇలాంటి కోడ్లు గుర్తుపెట్టుకుంటే కోడి జీవితం అయిపోద్ది. కాబట్టి మీరు కెమిస్ట్రీ ఎగ్జాంపుల్స్, కెమిస్ట్రీ ప్రకారం కెమిస్ట్రీ లాగా చదవండి అనేసి. కానీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏమంటారంటే, సార్ పీరియడ్ టేబుల్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అంత పెద్ద టేబుల్ ఉంటుంది, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనడానికి చిన్న ఎగ్జాంపుల్స్ ఎలా చెప్తూ ఉంటాం అనమాట. కోడ్ చెప్దాం, ఇది చెప్దాం, మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే అది గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ద సెకండ్ ఏ స్టార్టింగ్ ఎక్కడ సార్? బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్సియం, బేరియం, రేడియం. దీస్ ఆర్ ద సెకండ్ ఏ. ఇందాక చెప్పుకున్నాం కదా మ్యాజిక్ నెంబర్ అని. ఏంటి మ్యాజిక్ నెంబరు? ఒక్కసారి రాస్తాను చూడండి. ఇక్కడ మ్యాజిక్ నెంబర్ అనేది, మ్యాజిక్ నెంబర్ ఏం రాసాము? 2, 8, 18, 32. అంతేనా? అదే కదా, ఎక్కడ మిస్ అయ్యాం. 2 8లు వస్తాయి కదా. ఫస్ట్ గ్రూప్, ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ 4, 5th 6th 7, 2 8 ఉంటుంది ఇక్కడ. ఇంకో 8 ఉంటే అది థర్డ్ పీరియడ్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్. మ్యాజిక్ నెంబర్ అంటే మ్యాజిక్ నెంబర్ అని గుర్తుపెట్టుకున్నాం అంతే. 4th పీరియడ్, 5th పీరియడ్, 6th పీరియడ్, 7th పీరియడ్. ఇవి ఒక్కొక్క పీరియడ్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ సార్. అవి వస్తున్నాయో లేదో చూద్దాం ఒకసారి. ఒక్కసారి చూడండి సార్. ఇది సెకండ్ ఇయర్ గ్రూప్. మళ్ళీ ఎక్కడి నుంచి అంటే మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం ఇక్కడ స్కాండియం నుంచి మనకి జింక్ వరకు కూడా మనకి ఏమంటామంటే వాటిని డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం సార్. వీటిని ఫస్ట్ ఏ సెకండ్ ఏని మనము ఎస్ బ్లాక్ అంటాం సార్. ఎందుకు అంటాం సార్ ఎస్ బ్లాక్ అని? దాంట్లో ఉన్నటువంటి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అనేది ఎంటర్ అవుతుంది. ఎక్కడికి? ఎస్లోకి ఎంటర్ అవుతుంది, ఎస్ ఆర్బిటల్ ఎంటర్ అవుతుంది. కాబట్టి దాన్ని ఎస్ బ్లాక్ అన్నాం. డిలోకి అయితే డి బ్లాక్ అంటాం, పిలోకి అయితే పి బ్లాక్ అంటాం, ఎఫ్లో అయితే ఎఫ్ బ్లాక్ అంటాం. అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక చూడండి, రాస్తాను ఇక్కడ. పీరియాడిక్ టేబుల్ ఇక్కడ వరకు ఉంటుంది. పీరియాడ్ టేబుల్ మీన్స్ డి బ్లాక్ ఇక్కడ వచ్చింది అంటే ఇది సెకండ్ ఏ. ఇక్కడ థర్డ్ నుంచి 12th వరకు కూడా డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. కమింగ్ టు ద థర్డ్ 13th బెరీలియం తర్వాత ఏమొస్తుంది సార్? బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. This is the 13th. 13th. Coming to the 14th తర్వాత వస్తుంది, 15th వస్తుంది, 16th వస్తుంది, 17th వస్తుంది, 18th ఇక్కడ వస్తుంది సార్. 18th అనేది ఇక్కడ వస్తుంది, లాస్ట్లో ఉంటుంది. చూడండి ఎలా రప్పిస్తున్నాం చూడండి. కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్, నైట్రోజన్, ఫాస్ఫరస్, యాసినిక్, యాంటిమోనీ, బిస్మత్, ఆక్సిజన్, సల్ఫర్, సెలేనియం, టెలోనియం, పొలోనియం. These are the halogens: fluorine, chlorine, bromine, iodine, atastine. 18th గ్రూప్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎక్కడ? హైడ్రోజన్ తిన్నగా హీలియం ఉంటుంది. తర్వాత 18th ప్లేస్లో హీలియం ఉంటుంది. నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, జీనాన్, రేడాన్ అండ్ ఓగ్నిసాన్. 118 ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్. ఏం లేదు, ఇవన్నీ కూడా ఏమంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ సార్. ఫ్రమ్ 13th to 18th పి బ్లాక్ ఎలిమెంట్స్. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అనేది పిలోకి ఎంటర్ అవుతుంది అనమాట. చూడండి, ఈజీ చూడండి. ఫస్ట్ పీరియడ్ ఇది. ఈ మ్యాజిక్ నెంబర్ ఫాలో అవుతుందో చూడండి. ఫస్ట్ పీరియడ్లో 1 2, సెకండ్ పీరియడ్లో 8 ఉంటాయి, థర్డ్ పీరియడ్లో 8 ఉంటాయి, ఫోర్త్ పీరియడ్లో
32 ఫిఫ్త్ పీరియడ్, 32 సిక్స్త్ పీరియడ్, 18 అండ్ 32 సెవెంత్ పీరియడ్. ఓకే, ఇలా ఎక్కడి నుంచి స్కాండియం, ఇట్రియం, లాంతనం అండ్ యాక్టీనియం. ఇక్కడి నుంచి ఇది 58 నుంచి తర్వాత నెంబరు 72 వస్తుంది సార్. పీరియాడిక్ నెంబర్లో చెక్ చేయండి, 72 వస్తుంది. అదేవిధంగా 52, 71 ఇక్కడ ఒక గ్యాప్ ఉంటుంది కదండి. ఈ మూలకాలను కింద పడేసాడు. ఎందుకు పడేసాడంటే లాంతనం తర్వాత వచ్చిన ఎలిమెంట్స్ అన్నిటికి కూడా ఒకే రకమైన ప్రాపర్టీస్ ఉండడం వల్ల వాటిని కిందకి పడేసాడు. వాటిని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాడు. లాంతనం తర్వాత వచ్చినవి కాబట్టి వీటిని పోస్ట్ లాంతనైడ్స్ ఆర్ లాంతనైడ్స్ ఎలిమెంట్స్ అంటాం. లాంతనైడ్స్ వీటిని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం సార్. ఎఫ్ బ్లాక్ ఎందుకు, ఆటోమోషన్గా ఎఫ్లోకి వెళ్తుంది. అదే విధంగా యాక్టినైడ్స్, తర్వాత వచ్చిన వాటిని యాక్టిన్ అనేది 89, 90 to 103 ఇక్కడ 103 వరకు ఉంటాయి. తర్వాత 118 వరకు ఇక్కడికి వస్తాయి అన్నమాట. ఇది పీరియాడిక్ టేబుల్. చూడండి, నీటికి గీయొచ్చు మీకు ఒక అవగాహన రావాలని కాబట్టి ఇలా గీసాం. అలా ఫింగర్ టిప్స్లోకి మాకు పీరియాడిక్ టేబుల్ వచ్చేస్తే ఏ బిట్ వచ్చినా చేసేటట్టు ఉండాలి. మెటల్స్ ఏ సైడ్లో ఉంటాయి, నాన్ మెటల్స్ ఏ సైడ్లో ఉంటాయి, మెటలాయిడ్స్ ఎక్కడ ఉంటాయి, ఇన్ని ఉంటాయి. వాట్ ఈస్ ద లైటెస్ట్ మెటల్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్? లిథియం అనేది స్ట్రాంగెస్ట్ మెటల్. అదేవిధంగా ఫస్ట్ మ్యాన్ మేడ్ మెటల్. ఇలాంటి బిట్ అని కొంచెం క్రిస్పీగా ఉన్న బిట్స్ చాలా ఉన్నాయి. ఇలాంటివి చాలా నేర్చుకుందాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.